See, children, whenever we don't have money, we will go to bank or we will lend that amount from some persons. మామూలుగా మనం ఒక 1000 రూపాయలు వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం. ఒక 2 ఏళ్ల తర్వాత అవే 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఏమంటారు? మా 1000 రూపాయలు మీ దగ్గర 2 సంవత్సరాలుగా ఉన్నాయండి, మీరు మాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి అని. జనరల్గా ఈ విషయాన్ని వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినప్పుడే చెప్తారు. ఏమని చెప్తారు? అన్నయ్య, మీరు 100 రూపీస్ తీసుకుంటే మాకు ₹1 1 ఇయర్కి ఇవ్వాలి, అదే 2 సంవత్సరాలు అయితే 2 రూపీస్ ఇవ్వాలి అని చెప్తారు. అలా ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు మన దగ్గర ఏదైతే వసూలు చేస్తున్నారో దట్ వీ కాల్ ఇట్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. మనం ఏ విధంగానైతే కూరగాయలు కొన్నప్పుడు, రూములు కిరాయికి తీసుకున్నప్పుడు రేట్ అడుగుతూ ఉంటామో, ఇలా డబ్బులు తీసుకున్నప్పుడు కూడా 100 రూపాయలకి లెక్క కడతారు. దట్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత అమౌంట్ మనం ఏదైతే తీసుకొస్తున్నామో దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ అంటాం. అలాగే మనం ఎంతకాలం అయితే అమౌంట్ ఉంచుకుంటామో దాన్ని ఏమంటారంటే టైం అంటారు. సో మనం వాళ్ళ కట్టే దాన్ని ఏమంటారంటే ఇంట్రెస్ట్ అంటారు. అలాగే మనం మన టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్ ఇస్తాం, దాన్ని అమౌంట్ అంటారు. దీనికి మనం ఇప్పుడు ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను 100 రూపీస్కి ₹6 ఇంట్రెస్ట్ అన్నాడు. ఆర్ అంటే ఏంటి సార్? అది ఏదైనా నంబర్ కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి పీ రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? మనకి చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం తెలుసు. 5 కిలోల ఆలుగడ్డకు 100 రూపాయలు అయితే 2 కిలోల ఆలుగడ్డకి ఎంత అన్నప్పుడు మనం 6th క్లాస్లో ఎలా చేసేవాళ్ళం? 2 × 100/5 40 రూపీస్ అని సింపుల్గా చెప్తారు. దీన్నే డైరెక్ట్ ప్రపోర్షన్ మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని కూడా అంటారు. సార్ ఇంతెందుకు సార్, 5 కిలోలు 100 అయితే కిలోకి 20 రూపాయలు కదా, 2 × 20, అదే అక్కడ మనం చేసింది కూడా అంతే. సో ఇక్కడ కూడా అంతే, P × R/100 ఇది ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ పర్ 1 ఇయర్. కానీ 2 ఇయర్స్ అంటే మనం ఏం చేయాలి? 2 తోటి మల్టిప్లై చేయాలి, 3 అంటే 3 తోటి మల్టిప్లై చేయాలి. మనకి T ఇయర్స్ కాబట్టి T తోటి మల్టిప్లై చేస్తాం. కాబట్టి దీన్ని ఒక సీక్వెన్స్గా రాస్తే PTR/100. సో I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా 7th క్లాస్ పిల్లలకి, తర్వాత 8th క్లాస్ పిల్లలకి. మరి అమౌంట్ అంటే ఏంటి? ఈ తెచ్చిన ప్రిన్సిపల్ ప్లస్ I. సో P ప్లస్ PTR/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు P × 1 ప్లస్ TR/100. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒక్క ప్రాబ్లం చేద్దామా? నేను 2000 తెచ్చాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 అన్నాడు. అప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దామంటే ఎలా? టైం కూడా అడగాలి. 3 ఇయర్స్కి ఇస్తానని చెప్పాను. 2000 అంటే P 3 ఇయర్స్ × 2/100. 0 0 0 0 క్యాన్సిల్. 23 62 120 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ కేవలం 120 రూపీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటే కాదు కదా, 2000 ప్లస్ 120 కూడా ఇవ్వాలి. కాబట్టి 2120 రూపీస్ అనేది అమౌంట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి సింపుల్గా అర్థం చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని చేయండి. ఆల్ ది బెస్ట్.